బిష్నోయ్ గ్యాంగ్ కి అయితే చాలా పెద్ద షాకే తగిలింది. హర్యానా పోలీసులు అమెరికాలో ఉన్నటువంటి పోలీసులతోని అలాగే జార్జియాలో ఉన్నటువంటి పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఈ బిష్నోయ్ గ్యాంగ్ లో ప్రముఖంగా కీలకంగా ఉన్నటువంటి వెంకటేష్ గార్గ్ని అలాగే భాను రాణాలను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వేరు ప్రాంతాల్లో జార్జియాలో వెంకటేష్ గార్గ్ని అలాగే అమెరికాలోనేమొచ్చేసి ఈ భాను రాణాని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బిష్నోయ్ గ్యాంగ్ లో చాలా కీలకంగా షార్ప్ షూటర్ గా ఉన్నారు. అలాగే మన దేశంలో అనేక రాష్ట్రాల్లో వీళ్ళకి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళు గ్యాంగ్స్టర్లుగా ఎంతో మందిని చంపారు కూడా. అయితే వాళ్ళందరూ కూడా ఒక విధంగా వాళ్ళ సమాజానికి అలాగే మన సమాజానికి హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని వీళ్ళు చంపారు. అయితే వీళ్ళేమొచ్చేసి ఇప్పుడు క్రిమినల్ గా అంటే ఒక గ్యాంగ్స్టర్లుగా పేరు మోపారు అనమాట. అంటే బిష్నోయ్ గ్యాంగ్ లో ఎవరు చేరినా సరే వాళ్ళు క్రిమినల్ గానే నమోదవుతున్నారు. ఎందుకంటే బిష్నోయ్ గ్యాంగ్ కూడా గ్యాంగ్స్టర్లుగానే పనిచేస్తుంది, ఎంతో మందిని హత్య చేసింది. బిఎస్పీ నాయకుడిని కూడా ఈ వెంకటేష్ గారికి ఇంతకు ముందు చంపడం జరిగింది. అలా 10 క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. వీళ్ళు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. ఇలా ఎంతో మంది ఉన్నారు బిష్నోయ్ గ్యాంగ్ లో. ఇంకా అంతెందుకు పాకిస్తాన్ లో అలాగే మరికొన్ని దేశాల్లో కూడా ఉగ్రవాదులు కూడా వీళ్ళు మట్టు పెడతా ఉన్నారు ఈ బిష్నోయ్ గ్యాంగ్. అయితే చట్టం ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, చట్ట ప్రకారం వీళ్ళు నేరస్తులు కాబట్టి వీళ్ళనైతే ఆ యొక్క చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారు కదా, ఆ విధంగా చట్టానికి దొరికినప్పుడు వీళ్ళైతే అరెస్ట్ అయిపోతూ ఉంటారు. వాస్తవానికి వీళ్ళు కెనడాలో కూడా చాలా పెద్ద విధ్వంసం అయితే సృష్టించి ఖలిస్తానీ ఉగ్రవాదులు భయపెడుతున్నారు. ఇప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాదులు కూడా వీళ్ళ అరెస్ట్ కోసం అయితే అటు అమెరికా పోలీసులతోని, కెనడా పోలీసులతోని, ఆస్ట్రేలియా పోలీసులతో కూడా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు వీళ్ళని పట్టించడం కోసం. ఎందుకంటే ఎంతో మంది ఉగ్రవాదులు చంపిన వీళ్ళకి ఖలిస్తానీలను చంపడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే అక్కడ ఖలిస్తానీలకి సపోర్ట్ చేసినటువంటి వారిని అలాగే హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారి మీద కూడా పెద్ద నిఘా పెట్టి వాళ్ళని భయపెడుతున్నారు వీళ్ళు. అయితే ఈ విధంగా అరెస్ట్ అవ్వడం అనేది మనం ఇప్పుడు దీన్ని కరెక్ట్ కాదని చెప్పలేము, ఇది కరెక్ట్ అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదైనా సరే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది.